హాయ్ హలో గైస్, దిస్ ఇస్ జస్ట్ సుమంత్. ఎలా ఉన్నారు? ఈరోజు వైకుంఠ ఏకాదశి కావడంతో నేను మా ఫ్రెండ్ కలిసి శ్రీ మద్రెడ్డి స్వామి వారిని దర్శించుకోవడం అనేసి బయలుదేరుతున్నాము. ఈరోజు ఎండ చాలా ఎక్కువగా అనిపిస్తుంది గైస్. చూసి పెట్రోల్ కొట్టించేసుకొని బయలుదేరుతూ ఉన్నాము. దారి వెంతలో వెళ్తూ మనకు ఆకలిగా వేస్తుంది అనిపించింది. ఈరోజు చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, ఫాస్టింగ్ ఉన్నాను నేను. కానీ మా ఫ్రెండ్ ఆపరేట్ కావడంతో తలా ఒక దోశ చెప్పుకొని ఆర్డర్ వేసుకొని దోశ కంప్లీట్ చేసేసి మళ్ళీ బైక్ స్టార్ట్ చేసాము. మళ్ళీ వెళ్తున్నాం. ప్రకృతి చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు దారిలో వెళ్తూ చూస్తూ అన్ని పరిశీలిస్తూ ఈ కరెంట్ ఫ్యాక్టరీని చూస్తే చాలా భయం వేసింది. అక్కడ చేసే వర్కర్స్ సెల్యూట్. పేతంచెల రోడ్డుకి బయలుదేరాము. ఇక్కడైతే కొత్తగా హైవే వేశారని తెలిసింది. ఇంకా హైవే ఎక్కాము. హైవే మీద వెళ్తున్నాము. వెళ్తూ ఇది ఏంటో తెలిసి మీకు కమెంట్ చేయండి ఫ్రెండ్. నాకైతే తెలియదు. ఇంకా స్వామివారి దేవస్థానం అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ చాలా ఎండగా రష్ ఫుల్గా ఉంది. ఇక్కడ ఇద్దరు బోట్లు పెట్టారు. దాన్ని వీక్షించి చూస్తున్నాము. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవాలని బయలుదేరుతున్నాము. ఇక్కడ చాలా ఫుల్ రష్ అవుతుంది. నేను మా ఫ్రెండ్ అయితే చాలా ఇబ్బంది పడ్డాము. మనకి స్వామివారిని దర్శించుకోవాలంటే మెట్ల మార్గం నుండి వెళ్ళాలి. కావున అలాగే వెళ్తూ ఉన్నాము. ఇక కింద చూస్తే మైండ్ బ్లాక్ అయింది ఫ్రెండ్స్. చాలా ఫుల్ రష్గా ఉన్నారు. ఇంకా మేమైతే ఏం చెల్లాడుతాం కాక 2 VIP పాసెస్ టికెట్లు తీసుకుని అయితే బయలుదేరాము. అక్కడ ఏం తెలియాలంటే పార్ట్ 1 కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.